ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ టాస్ టైంలో ఇంత విడ్డూరం జరిగిందండి మావా. క్లియర్గా చెప్తాను వినండి. రెఫరీ ఏమో కాయిన్ ఫ్లిప్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఏమో టైల్స్ అని చెప్పింది. ఆ తర్వాత అక్కడ కాయిన్ ఏమో టైల్స్ కాదు హెడ్ పడింది. అంటే టీమిండియా టాస్ గెలిచినట్టు. కానీ రెఫరీ ఏమో పాకిస్తాన్ వన్ ద టాస్ అని చెప్పాడు మామ. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఇదెక్కడ విడ్డూరం అయ్యా? రెఫరీకి అసలు మైండ్ లేదా? సరే అక్కడ వరకు వదిలేద్దాం. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా అయినా చెప్పాలి కదా, నేను టైల్స్ చెప్పాను, అక్కడ హెడ్ కదరా పడింది, నేను ఓడిపోయాను అని చెప్పలేకపోయింది ఈ ఫాతిమా సనా. సరే పాకిస్తాన్ వాళ్ళు కదా, వాళ్ళ విడ్డూరంగా అంతే ఉంటేలే అని అనుకోవచ్చు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ తనకేమైంది? అక్కడ పడింది హెడ్, గెలిచింది మనమే. అండ్ తను కూడా ఎందుకు రికగ్నైజ్ చేయలేదు? పాకిస్తాన్ వాళ్ళంటే సర్లే ఎలాగైనా తొండి చేసైనా గెలిచినాం అని అనుకోవచ్చు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్కి అసలు ఏమైంది? మైండ్ పని చేయలేదా? టాస్ టైంలో జరిగిన పెద్ద విడ్డూరం ఇదే మామ. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఐపీఎల్లో జరుగుతాయి, మళ్ళీ ఇక్కడ జరిగింది.